హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్ రివిజన్లో భాగంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ సైన్స్లో ప్రతి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ చేద్దాం. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను 5th క్లాస్ టు 7th క్లాస్ వరకు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ 8th క్లాస్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం పరిచయం చూసుకుంటే, శాస్త్రం అనే పదం సైన్సియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ సైన్సియా అంటే జ్ఞానం అని అర్థం. నెక్స్ట్ ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. నెక్స్ట్ పాయింట్ బయాలజీ అంటే జీవశాస్త్రం. ఈ బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా జీన్ లామార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టిండు. నెక్స్ట్ గ్రీకు భాషలో బయోస్ అనగా జీవము, లాగోస్ అనగా శాస్త్రము లేక పరిశీలన అని అర్థం. నెక్స్ట్ జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, ఇతను గ్రీకు దేశస్థుడు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర విభాగాలు చూసుకుంటే, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విభాగం అవి పరిశీలించే అంశాలు చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రం. పరిశీలించే అంశాలు పదార్థాల భౌతిక స్థితులైన చలనం, కాలం, గురుత్వాకర్షణ మొదలైన అంశాల అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ పదార్థాల నిర్మాణం, ధర్మాల, ప్రతిచర్యల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ మూడోది వృక్షశాస్త్రం, బాటనీ మొక్కల నిర్మాణం, పెరుగుదల, వ్యాధులు మొదలైన వాటి గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ జంతుశాస్త్రం, జువాలజీ వివిధ రాశులు, జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాలు, వర్గీకరణ గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలగు వాటి గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ భూ విజ్ఞాన శాస్త్రం, జియాలజీ భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలు మొదలగు వాటి గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ వ్యవసాయ శాస్త్రం, అగ్రోనమీ పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం, అనాటమీ జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాలు. నెక్స్ట్ మానవ శాస్త్రం, ఆంథ్రోపాలజీ ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానం గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ సూక్ష్మ జీవశాస్త్రం, మైక్రోబయాలజీ బ్యాక్టీరియాలు, వైరస్లు మొదలైనవి. నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రం, బయోటెక్నాలజీ జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తుల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కీటక అధ్యయన శాస్త్రం, ఎంటోమాలజీ కీటకాల లక్షణాలు, ఉపయోగాల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ పక్షుల అధ్యయనం, ఆర్నిథాలజీ ఇవి పక్షుల వాటి జీవన విధానాలు, వలసల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ జీవుల ప్రవర్తన, మానసిక స్థితి గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ సిస్మాలజీ ఇది భూకంపాల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్గీకరణ శాస్త్రం, టాక్సోనమీ వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ శిలాజ శాస్త్రం, వృక్ష జంతు సంబంధ శిలల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం, ఎకాలజీ పర్యావరణ వ్యవస్థ గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ రోగ నిర్ధారణ శాస్త్రం, పాథాలజీ వివిధ వ్యాధుల కారణాల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ వాతావరణ శాస్త్రం, వాతావరణంలోని భౌతిక, రసాయన గతిశీలతలు, భూమి సముద్రాలు, పవనాలు ప్రభావాల గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ జన్యు శాస్త్రం, జెనెటిక్స్ జన్యువుల సమాచారం గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ పరిమాణ శాస్త్రం, ఎవల్యూషన్ జీవుల పరిమాణం గురించి పరిశీలిస్తుంది. ఇవి విజ్ఞాన శాస్త్రం యొక్క విభాగాలు. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు, ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులు ప్రక్రియ నైపుణ్యాలు. ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏం లేదండి, ఒకటి పరిశీలించడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం,
నమూనా, వినియోగం, ఊహించడం మరియు నిర్ధారించడం, పరికల్పన చేయడం, ప్రణాళిక, ప్రయోగం, నిర్వహించడం, చరరాశుల నియంత్రణ. ఇవే ప్రక్రియ నైపుణ్యాలు. నెక్స్ట్ శాస్త్రవేత్తల నిర్వచనాలు చూసుకుంటే, ఒకటోది సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. ఎవరంటే కార్ల్ పాపర్ అన్నారు. నెక్స్ట్ నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పిన వారు ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ సైన్స్ చరిత్ర అనే పుస్తకమును రాసినది ఏఎఫ్ కజోరి. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సోపానాలు వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు ఉపయోగించే క్రమ పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఇక్కడ ఒకటోది సమస్యను గుర్తించడం, పరికల్పనలు చేయడం, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం. నెక్స్ట్ ఐదోది ప్రయోగాలు చేయడం, ఫలితాలను విశ్లేషించడం, నిర్ధారణకు రావడం. ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఇవండి ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాఠం వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం. ఇందులో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కణం ఆవిష్కరణ. కణం జీవుల మౌలిక ప్రమాణం. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. నెక్స్ట్ రాబర్ట్ హుక్ది బ్రిటన్ దేశం. కణాన్ని కనుగొన్న సంవత్సరం 1665. కణం అంటే ఒక సెల్, అంటే చిన్న గది లాటిన్ భాషలో. నెక్స్ట్ ఇక్కడ ఆంటోనిమస్ లూవెన్ హుక్ 1632 1723. ఇక్కడ మొట్టమొదటిసారిగా 1674లో సజీవ కణాలను, ఇక్కడ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలను, భూతార్థాలను అండ్ మైక్రోస్కోప్లను కనుగొన్నాడు 1674 సంవత్సరంలో. నెక్స్ట్ కేంద్రకం గురించి రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా అండి. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎప్పుడంటే 1831 సంవత్సరంలో. నెక్స్ట్ ఇక్కడ తెల్ల రక్త కణాలు. ఒకటోది రేణుయుత కణాలు. ఎగ్జాంపుల్ బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్. నెక్స్ట్ రెండవది వచ్చేసి రేణురహిత కణాలు, అంటే కణికాభరహిత కణాలు. అందుకు ఉదాహరణ మోనోసైట్, లింపోసైట్స్. నెక్స్ట్ సూక్ష్మజీవ ప్రపంచం చూసుకుంటే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచం 1 మరియు 2వ భాగం. ఇక్కడ 11th చాప్టర్ కూడా ఇందులోనే చూద్దామండి కలిపేసి. మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనేది 11th చాప్టర్. 2 చాప్టర్లను ఒకటే దగ్గర చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ సూక్ష్మదర్శిని గురించి చూసుకుంటే, మనం కంటితో చూడలేని జీవులు సూక్ష్మజీవులు. నెక్స్ట్ అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించు సాధనం ఏదంటే సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శినిలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. అవి ఒకటిది నిర్మాణాత్మక అంశాలు, 2 దృశ్య అంశాలు. నెక్స్ట్ ఇక్కడ నిర్మాణాత్మక అంశాలు వచ్చేసి ఒకటో పీఠం, ఆధారం, చేతి పంపు. నెక్స్ట్ దృశ్యాంశాలు వచ్చేసి అక్షికటకం, వస్తుకటకం, స్థూల సంవరణి, సూక్ష్మ సంవరణి, కాంతి దర్పణం అండ్ స్లైడ్. నెక్స్ట్ పాయింట్, నిల్వ చేసే పచ్చళ్లలో పెరిగే సన్నటి దారాల వంటి నిర్మాణాలను ఏమంటారంటే బూజు లేదా మోల్డ్. బూజు లేదా మోల్డ్ కూడా ఒక సజీవమైనదే. నెక్స్ట్ పాలను పెరుగుగా మార్చడానికి మజ్జిగను ఎందుకు కలుపుతారంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను చేర్చడం కోసం. నెక్స్ట్ ఇడ్లీ పిండిని ఒక రోజు ముందే ఎందుకు తయారు చేస్తారంటే పిండి పులియడం కోసం, అంటే కిణ్వనం జరగడం కోసం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రొట్టెల మీద పెరిగే దారాల వంటి నిర్మాణాలు రొట్టె బూజులు లేదా బ్రెడ్ మోల్డ్ అంటారు. నెక్స్ట్ సూక్ష్మజీవులు. ఇక్కడ సూక్ష్మజీవులు వీటిని మైక్రోస్కోప్ వంటి సాధనాలతో తప్ప కంటితో చూడలేము. నెక్స్ట్ సూక్ష్మజీవులు జీవ ప్రపంచంలో భాగము. నెక్స్ట్ జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగించే ప్రక్రియ కిణ్వనం. నెక్స్ట్ మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు, ఇవి శిలీంధ్రాలు. నెక్స్ట్ సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే జకారస్ జాన్సన్ అండ్ హెన్స్
వీళ్ళు 1590 సంవత్సరంలో కనుగొన్నారు. వీళ్ళు డచ్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ సూక్ష్మజీవశాస్త్రం, మైక్రోబయాలజీ ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం ఏదంటే 1674. నెక్స్ట్ ఆంటోనివాస్ లివెన్హుక్, ఈయన నూలు వర్తకుడు. 1678లో సూక్ష్మజీవులను కనుగొన్నాడు. ఎవరు? ఆంటోనివాస్ లివెన్హుక్. ఇతను కుంటలోని నీటిని భూతద్దంతో నిశితంగా పరిశీలించి సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలికిండు. నెక్స్ట్ ఇతను ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శినిని తయారు చేశాడు. ఇది వస్తువును 300 రెట్లు పెద్దదిగా చూపిస్తుంది. నెక్స్ట్ 1678లో సూక్ష్మజీవులను కనుగొన్నాడు. వీటిని ఎనిమల్క్యూల్స్ అని పిలుస్తాడు. తర్వాత బ్యాక్టీరియా అనే పేరు పెట్టిండు. నెక్స్ట్ ఇది ఎనిమల్క్యూల్స్ని బ్యాక్టీరియా అనే పేరు పెట్టిండు. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మజీవుల గురించి చూసుకుంటే ఇందులో ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్త్రోపోడలు అండ్ వైరస్లు. ఇవి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ముందు ఇక్కడ బ్యాక్టీరియా గురించి చూస్తే మజ్జిగ లేదా పెరుగులోను, నాలుకపై ఉండే పాచి, నేలలోను, చెట్ల కాండం పైన, చర్మం మీద, చంకలోను వీటిని చూడవచ్చు. ఈ బ్యాక్టీరియాలు సాధారణ సూక్ష్మదర్శితో చూడలేము. ఉదాహరణకు లాక్టోబాసిల్లస్. వీటి వల్ల టైఫాయిడ్, క్షయ అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్ అండ్ కుష్టు, డయేరియా వంటి వ్యాధులు కలుగును. నెక్స్ట్ అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో నివసించగలవు. నెక్స్ట్ 1999 సంవత్సరంలో కంటికి కనిపించే బ్యాక్టీరియాను హెడ్జ్ అండ్ షూల్జ్ అనే శాస్త్రవేత్తలు నమీబియా సముద్ర తీరంలో కనుగొన్నారు. అండ్ ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి థియోమార్గరిటా నమీబియాన్సిస్. దీని పొడవు 0.75 మిల్లీమీటర్లు. ఇవండి బ్యాక్టీరియా గురించి. నెక్స్ట్ ఇక్కడ శిలీంధ్రాల గురించి చూసుకుంటే ఇవి కుళ్ళిన కూరగాయలు, చెడిపోయిన బ్రెడ్, కొబ్బరి మీద పెరుగును. ఈ కుళ్ళిన పదార్థాలపైన పెరిగే చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు కుళ్ళిన చెట్ల దుంగలపైన పెరిగేవి. చెట్ల కాండం పైన తెల్లని మచ్చల లాంటి ఆకారాలు ఈ శిలీంధ్రాలు. వీటికి ఉదాహరణలు పెన్సిలిన్, బెడ్ మోల్డ్, రైజోఫస్, ఆస్పర్జిల్లస్ అండ్ ఈస్ట్. నెక్స్ట్ శైవలాల గురించి చూసుకుంటే ఇవి కుంటల్లో నీరు ఆకుపచ్చగా ఉండడానికి కారణము శైవలాలు. పత్రహరితం కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను జరుపుకొనును. వీటికి ఉదాహరణలు వచ్చేసి డయాటమ్స్ కారా, స్పైరోగైరా, స్పైరులినా, ఇడిగోనియం, సెరాటియం. నెక్స్ట్ వాతావరణంలో ప్రాణవాయువులో సగభాగాన్ని ఉత్పత్తి చేసే ఏవి అంటే శైవలాలు. నెక్స్ట్ శిలీంధ్రాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోజోవా, నీళ్ళలోనూ నీటిలోనూ నివసిస్తాయి. నెక్స్ట్ వీటి వల్ల మలేరియా, అమీబియాసిస్ వంటి వ్యాధులు కలుగును. ఉదాహరణకు మలేరియాను కలుగజేసే ప్లాస్మోడియం. మలేరియాను కలుగజేసేది ఏదంటే ప్లాస్మోడియం. ఇంపార్టెంట్ అండి, లాస్ట్ టీఎస్లో అడగడం జరిగింది. నెక్స్ట్ అమీబియాస్ను కలుగజేసే జీవి ఏదంటే ఇంటామాబియా. లాస్ట్ డిఎస్ బిట్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మ ఆర్థ్రోపోడాలు చూస్తే ఇవి మన చర్మం పైన, కనురెప్పల పైన, పరుపులలో, దుప్పట్లలో మొదలైన ప్రదేశాల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సైక్లాప్స్ డాఫ్నియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి. ఇవి సూక్ష్మ ఆర్థ్రోపోడాలు. నెక్స్ట్ వైరస్ల గురించి చూసుకుంటే ఇవి ప్రత్యేకమైన సూక్ష్మజీవులు. ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి. ఇవి సజీవ కణాలలో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. నెక్స్ట్ వీటికి శక్తివంతమైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లతో మాత్రమే చూడగలము. అంటే వైరస్లను శక్తివంతమైన ఎలక్ట్రాన్ అండ్ మైక్రోస్కోప్లతో మాత్రమే చూడగలము. వైరస్ వ్యాధులు వచ్చేసి పోలియో, ఎయిడ్స్, జలుబు, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, తట్టు. నెక్స్ట్ ఇక్కడ వీరియన్ అనగా విషం అని అర్థం, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వీర్యం అంటే విషం. ఇవి సూక్ష్మజీవుల గురించి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్టీరియా అభిరంజనం గురించి చూస్తే
బ్యాక్టీరియాలను అభిరంజనం చేసి స్లైడ్పై వేసి మరొక స్లైడ్తో రుద్ది సమంగా చేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత క్రిస్టల్ వైలెట్ వేసి 30-60 సెకండ్లు వేడి చేయాలి. తర్వాత నెమ్మదిగా స్లైడ్పై నీరు పోసి కడిగి తడి ఆరిన తర్వాత సూక్ష్మదర్శినితో 25 లేదా 40 ఇంటూ మ్యాగ్నిఫికేషన్లో పరిశీలించాలి. నెక్స్ట్ ప్రోటోజోవాల వర్ధనం. ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి. తర్వాత 3 లేదా 4 రోజుల తర్వాత గడ్డితో సహా నీటిని సేకరించాలి. తర్వాత గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లైడ్పై తీసుకొని కవర్ స్టిప్తో కప్పాలి. తర్వాత దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. ఇది ప్రోటోజోవాల వర్ధనం. ఇక్కడ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి చూసుకుంటే పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, కిణ్వన ప్రక్రియలో వెలువడు వాయువు కార్బన్ డయాక్సైడ్ CO2, బ్రెడ్పై రంధ్రాలు ఏర్పడడానికి కారణం కార్బన్ డయాక్సైడ్. చక్కెర ప్లస్ ఈస్ట్ కలిస్తే ఆల్కహాల్ ఏర్పడుతుంది. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిణ్వనం అని అంటారు. కిణ్వనం ఫార్మెంటేషన్ ప్రక్రియను ఆల్కహాల్, వైన్, బీర్, ఎసిటిక్ ఆమ్లం తయారీలో ఉపయోగిస్తారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే మొలాసిన్ ద్రావణంలో ఈస్ట్ను కలిపి ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మందుల తయారీలో సూక్ష్మజీవులు. రోగకారక సూక్ష్మజీవులను చంపివేసే మందులను సూక్ష్మజీవ నాశకాలు అని అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ అవి ఏంటంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, సిఫ్లాక్స్ అండ్ ఎమికాసిన్. బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్, క్షయ, గన్నేరియా, డయేరియా వంటి సెప్టిసేమియా అంటే విషపూరిత రక్తం వంటి వ్యాధులను యాంటీబయాటిక్స్తో నిరోధిస్తారు. అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియా నశించిపోయి మరియు రోగకారక బ్యాక్టీరియాలు నిరోధకతను పెంచుకుంటాయి. ఇక్కడ సూక్ష్మజీవనాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియంను నోటేటమ్ అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను కనుగొన్నాడు. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. ఇతను బ్యాక్టీరియాలను చంపే మందుకు సూక్ష్మజీవనాశకంగా పేరు పెట్టారు. 1929లో పెన్సిలిన్ను కనుగొన్నారు. 1945లో 3 శాస్త్రవేత్తలను కలిపి నోబెల్ బహుమతి లభించింది. వారు డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రెండవ అతను హోవార్డ్ ఫ్లోరీ, మూడో అతను డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్. వీళ్లకు 1945లో నోబెల్ బహుమతి వచ్చింది. పెన్సిలిన్ ఆవిష్కరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను కనుగొనడానికి దోహదం చేసింది. ఇక్కడ ఎల్లప్రగడ సుబ్బారావు గురించి చూసుకుంటే ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆరియోమైసిన్ అంటే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్నాడు. ఇది బ్యాక్టీరియాలు కలుగజేసే టైఫాయిడ్, క్షయ, ప్లేగు వ్యాధులను నయం చేస్తుంది. టీకాలు, వ్యాక్సిన్స్, ప్రతిరక్షకాలు అంటే ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ప్రతిరక్షకాలు అంటారు. వ్యాక్సినేషన్ చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. వ్యాక్సిన్లను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. పోలియో వ్యాక్సిన్ను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలలో పోలియో వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది. 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. ఇంజెక్షన్ రూపంలో క్రింది వ్యాధులకు ఇస్తారు. ఇందులో ఒకటి అమ్మవారు, హెపటైటిస్, గౌదబిళ్ళలు, డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు అండ్ 7వది తట్టు.
300 సంవత్సరాల క్రితం వ్యాక్సిన్ల గురించి తెలియదు. 18వ శతాబ్దంలో వ్యాక్సిన్లను కనుగొన్నారు. అందులో ఒకటి ఎడ్వర్డ్ జెన్నర్ క్రీస్తు 1796లో మసూచి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నాడు. నెక్స్ట్ ఆవులకు సోకే కౌపాక్స్ సోకిన మానవుని శరీరం నుండి ఇక్కడ ఏంటంటే ఆవులకు సోకే కౌపాక్స్ సోకిన మానవుని శరీరం మీద ఉన్న బొబ్బ నుండి స్రావాన్ని తీసి మసూచికి వ్యాక్సిన్ని కనుగొన్నాడు. ఇక్కడ వ్యాక్సిన్ పదం వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. వాకా అనగా ఆవు అని అర్థము. నెక్స్ట్ 8 సంవత్సరాల బాలుడి పైన ఈయన ప్రయోగం చేశాడు. నెక్స్ట్ లూయి పాశ్చర్ కుక్క కాటుకు అంటే రెబిన్కి వ్యాక్సిన్ని కనుగొన్నాడు. రెబిస్ కలుగజేసే వైరస్ రెబిస్ ఉన్న కుక్క కాటు ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ డాక్టర్ జోనస్ సాక్ ఇతను 1952లో పోలియోకు టీకాను కనుగొన్నాడు. నెక్స్ట్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ ఇతను 1957లో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. నెక్స్ట్ నేలలో ఉండే సూక్ష్మజీవులు నేల సారం. నెక్స్ట్ వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. ఇది మొక్కలు పోషకాలను తయారు చేసుకునేందుకు అవసరం. నెక్స్ట్ ఇక్కడ మొక్కలు నత్రజనిని నేరుగా తీసుకోలేవు. నెక్స్ట్ నాస్టాక్, అనబీనా, అజిటోబాక్టర్స్, రైజోబియం వంటి సూక్ష్మజీవులు గాలిలో N2ను గ్రహించి నత్రజనిని గ్రహించి నత్రికాలుగా మార్చి మొక్కలను అందించడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఇవి జీవ సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చి మొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ నత్రజని స్థాపన రైజోబియం బ్యాక్టీరియా లెగ్యుమినేసి మొక్కలలోని వేరు బొడిపిలలో నత్రజని స్థాపన చేస్తుంది. ఇవి ఉదాహరణ వేరుశెనగ, చిక్కుడు, బఠానీ మొదలైన మొక్కల్లో. నెక్స్ట్ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యుమినేసి అంటే చిక్కుడు జాతి మొక్కలు సహజీవనానికి మంచి ఉదాహరణలు. నెక్స్ట్ రైజోబియం బ్యాక్టీరియా మొక్కకు కావలసిన నత్రితాలను ఇస్తుంది. నెక్స్ట్ లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుంది. నెక్స్ట్ లెగ్యూమినేస్ మొక్కలు వచ్చేసి రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సింది బాసిల్లస్ తురింజినెసిస్ అంటే బీటీ అనే బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం అంటే టాక్సిన్ను బయోపెస్టిసైడ్. ఇక్కడ జంతువులకు వచ్చే వ్యాధుల గురించి చూసుకుంటే ఇక్కడ జంతువులు వ్యాధులు 1 గొర్రెలు మేకలకు వచ్చే వ్యాధులు ఆంథ్రాక్స్ వ్యాధి. 2 పాడి పశువుల గిట్టలు పాదాలకు వచ్చేవి గాలికుంటు వ్యాధి. నెక్స్ట్ 3వది పాడి పశువుల నోటికి వచ్చే వ్యాధి సెప్టిసేమియా వ్యాధి. నెక్స్ట్ కోళ్ళు పౌల్ ఫాక్స్, బర్డ్ ఫ్లూ, కాక్సిడయాసిస్. నెక్స్ట్ ఇక్కడ కుక్కలకు వచ్చే వ్యాధి ర్యాబీస్, ఆవులకేమో కౌఫాక్స్ అనే వ్యాధి వస్తుంది. రొయ్యలు చేపలకు వచ్చే వ్యాధులు ఏవి అంటే మొప్పకుళ్ళు వైరస్ వ్యాధి. నెక్స్ట్ ఇక్కడ మొక్కలకు వచ్చే వ్యాధులు చూసుకుంటే ఫస్ట్ది సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధి కారకం వచ్చేసి వ్యాధి కారకం బ్యాక్టీరియా. వ్యాధి వ్యాపించే విధానం గాలి ద్వారా. నెక్స్ట్ చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, చెరుకు ఎర్ర తెల్లు అనేది శిలీంధ్రం గాలి ద్వారా మొలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వేరుశెనగల్లో తిక్క తెగలు ఇవేమో శిలీంధ్రాలు కారకం అవుతాయి. ఇది గాలి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ పొగాకులో మొసాయిక్ అనే వ్యాధి వచ్చేసి వైరస్ ద్వారా వస్తుంది. ఇక్కడ కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వరిలో కాటుక తెగలు వచ్చేసి శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ నెక్స్ట్ మానవునిలో సూక్ష్మజీవుల వల్ల కలిగే సాధారణ వ్యాధులు చూసుకుంటే ఇక్కడ వ్యాధి వచ్చేసి క్షయ అనే వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది. వ్యాపించే విధానం వచ్చేసి గాలి ద్వారా. నివారణ పద్ధతులు వచ్చేసి టీకాలు, BCG టీకాలు, రోగి ఉపయోగించే టవల్స్, చేతి రుమాలులు, గ్లాసులు ఇతరులు ఉపయోగించరాదు. నెక్స్ట్ చికెన్ పాక్స్ అనే వ్యాధి కారకం వచ్చేసి వైరస్, వ్యాపించే విధానం గాలి ద్వారా. టీకాలు వేయడం వల్ల నివారించవచ్చు. నెక్స్ట్ తట్టు గౌద బిళ్ళలు వ్యాధికారకం వైరస్, ఇది వ్యాపించే విధానం గాలి ద్వారా.
ఎంఎంఆర్ టీకాను నివారణ పద్ధతి. నెక్స్ట్ పోలియో వచ్చేసి వ్యాధికారకం వైరస్, గాలి ద్వారా వ్యాపించే విధానం, గాలి ద్వారా, నీరు ద్వారా. నెక్స్ట్ నివారణ పద్ధతి వచ్చేసి ఓరల్ పోలియో వ్యాక్సిన్. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ వ్యాధి, ఇది వైరస్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది నివారణ పద్ధతులు వచ్చేసి టీకాలు. నెక్స్ట్ కలరా టైఫాయిడ్ వ్యాధి వచ్చేసి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది వ్యాపించే విధానం కలుషితమైన నీరు, ఆహారం ద్వారా, ఈగలు వాహకం ద్వారా. నెక్స్ట్ నివారణ పద్ధతి వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, మరిగించిన నీరు త్రాగాలి. నెక్స్ట్ మలేరియా అంటే చలి జ్వరం, ఇది ప్రోటోజోవా ప్లాస్మోడియం వలన, వ్యాధికారకం వలన వస్తుంది. నెక్స్ట్ వ్యాధికారకం ప్లాస్మోడియం. నెక్స్ట్ వ్యాపించే విధానం వచ్చేసి ఆడ ఎనఫిల్ దోమ. నివారణ పద్ధతులు దోమతెరలు, దోమలలో పారద్రోలే రసాయనాలను ఉపయోగించాలి. పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి. నెక్స్ట్ డెంగ్యూ వైరస్ వలన, ఇది వ్యాధికారకం వచ్చేసి వైరస్, వ్యాపించే విధానము ఎడిస్ దోమ వలన. నెక్స్ట్ నివారణ పద్ధతి వచ్చేసి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ చికెన్ గున్యా వ్యాధికారకం వైరస్, వ్యాపించే విధానం ఎడిస్ దోమ, నివారణ పద్ధతి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి దీనికిట. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి, ఇది వైరస్ వలన వస్తుంది. ఆడక్యులెక్స్ దోమ, ఇక్కడ ఆడక్యులెక్స్ దోమ వలన వ్యాపించే విధానం ఆడక్యులెక్స్ దోమ ఇంపార్టెంట్. పరిసరాలలో నీరు లేకుండా చూసుకోవాలి నివారణ పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, బోట్యులిజం, ఇవి బ్యాక్టీరియా వలన, వ్యాధికారకం వచ్చేసి బ్యాక్టీరియా. నెక్స్ట్ వ్యాపించే విధానం కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వలన. వీటికి నివారణ పద్ధతి వచ్చేసి డిపిటి, ట్రిపుల్ యాంటీజెన్ టీకాను, డిపిటిని తీసుకోవాలి. నెక్స్ట్ హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి, ఇది వ్యాధికారకం బ్యాక్టీరియా, వైరస్ వలన. వ్యాపించే విధానం కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల. నివారణ పద్ధతులు వచ్చేసి పెంటావాలెంట్ అనేది తీసుకోవడం వల్ల నివారించవచ్చు. నెక్స్ట్ ఆహారం నిల్వ చేయడం, ఇక్కడ ఒకటోది పచ్చళ్ళను ఉప్పు, కారం, నూనె కలపడం ద్వారా నిల్వ ఉంచవచ్చు. నెక్స్ట్ జామ్లు, జెల్లీలు వచ్చేసి చక్కెర పాకం కలిపి వేడి చేయడం వల్ల నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ కూరగాయల ముక్కలు, చేపలు వచ్చేసి ఉప్పు కలిపి ఎండబెట్టడం వల్ల నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మజీవులు అతి ఎక్కువ, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంతగా వృద్ధి చెందవు. ఇవ్వండి 3rd చాప్టర్ అండ్ 11th చాప్టర్లో ఉన్న రెండు కలిపి చూసినాం కాబట్టి 3rd చాప్టర్ అండ్ 11th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ 4th చాప్టర్ జంతువుల్లో ప్రత్యుత్పత్తి అండ్ 5th చాప్టర్ వచ్చేసి కౌమార దశ. ఈ రెండు చాప్టర్లు కలిపి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ జంతువులలో ప్రత్యుత్పత్తి రకాలు. జంతువులలో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండు లైంగిక ప్రత్యుత్పత్తి. ఫస్ట్ వన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, వాటి రకాలు. సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం అంటే జైగోట్ లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు హైడ్రా, పెరమేసియం అండ్ అమీబా. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ఏవంటే బంగాళదుంప, రణఫాల, చామంతి మొక్కలు. నెక్స్ట్ జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఈ క్రింది విధాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ విచ్చిత్తి. ఒక జీవి కణ విభజన ద్వారా రెండుగా విడిపోవడాన్ని ద్విధా విచ్చిత్తి అంటారు. అంతేకాకుండా నెక్స్ట్ ఎక్కువ భాగాలుగా విడిపోతే దానిని బహుధా విచ్చిత్తి అని అంటారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసి పారమేసియం, అమీబా, యూగ్లీనా. రెండోది కొర్కీ భవనం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. నెక్స్ట్ అది జనక జీవి నుండి వేరై స్వతంత్ర జీవిగా జీవిస్తుంది. ఈ ప్రక్రియను కొర్కీ భవనం అంటారు. ఎగ్జాంపుల్ ఈస్ట్ అండ్ హైడ్రా. ఇక్కడ హైడ్రాలో కొర్కీ భవనం చూడవచ్చు. ఒక జీవి నుంచి విడిపోయి స్వతంత్ర జీవిగా జీవిస్తుంది. నెక్స్ట్ హైడ్రాలో కొరికి భవనం చూసుకుంటే హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
నెక్స్ట్ ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఏర్పడే ఉబ్బెత్తు భాగాలు కొరకాలు అని అంటారు. నెక్స్ట్ హైడ్రాలో కొరకాల నుంచి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. నెక్స్ట్ ముక్కలగుట, కొన్ని జీవులు ప్రమాదవశత్తు తెగిపోయి పూర్తి జీవిగా పెరుగుతాయి. ఈ ప్రక్రియలో శరీరంలోని ఏ ఖండమైన మొత్తం శరీరంగా ఏర్పరుస్తుంది. ఎగ్జాంపుల్ స్పైరోగైరా, బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు. నెక్స్ట్ పునరుత్పత్తి. ఫోర్త్ వన్ పునరుత్పత్తి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీర ఖండాల నుండి నూతన జీవి ఇచ్చే సామర్థ్యాన్ని పునరుత్పత్తి అంటారు. ఉదాహరణకు స్పంజికలు, ప్లనేరియా, వానపాములు. ఇక్కడ ప్లనేరియాలో పునరుత్పత్తి గమనించవచ్చు. నెక్స్ట్ అనిషేక జననం, పార్థినోజెనెసిస్. ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతుంది. నెక్స్ట్ సాధారణంగా ఈ విధానంలో అండక్షయకరణ విభజన చెందకుండానే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధానాలలో ఏర్పడే జీవులు ద్వయస్థితికాలుగా ఉంటాయి. నెక్స్ట్ రోటిఫెరాకు చెందిన జంతువుల్లో కేవలం పార్థినోజెనెసిస్ విధానంలో క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణం జరిగినా జరగకపోయినా అండం అభివృద్ధి చెంది ఏకస్థితిక పిల్ల జీవులు మగజీవులుగా, ద్వయస్థితిక పిల్ల జీవులు ఆడజీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఇంపార్టెంట్ అండి ఇది. ఎగ్జాంపుల్ తేనెటీగలు, చీమలు, కందిరీగలు. నెక్స్ట్ ఇక్కడ ఐవీఎఫ్ గురించి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇందులో కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళం మూసుకుపోయి ఉంటుంది. దాని ఫలదీకరణం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కొందరు పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. నెక్స్ట్ కాబట్టి అటువంటి వ్యక్తులకు పిల్లలు పుట్టడం అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు సదరు వ్యక్తుల నుండి లేదా దాతల నుండి అండం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణాంతత చెందిస్తారు. దీనినే ఐవీఎఫ్ అంటారు. నెక్స్ట్ ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని 1 వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇలా జన్మించిన పిల్లలను టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. ఇంపార్టెంట్ ఏరియా అండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది క్లోనింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోనింగ్ అంటే కణం యొక్క ప్రతి రూపాన్ని తయారు చేసే పద్ధతిని క్లోనింగ్ అంటారు. ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేసే ప్రక్రియను క్లోనింగ్ అని అంటాం. నెక్స్ట్ మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం ఏదంటే డాలి గొర్రె సృష్టికర్త డాక్టర్ ఇయాన్ విల్మెంట్. నెక్స్ట్ క్లోనింగ్ను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏదంటే రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్. డాలి గొర్రె జననం వచ్చేసి జూలై 5, 1906. మరణమేమో ఫిబ్రవరి 14, 2003. ఈ డాలి గొర్రె మరణానికి కారణం ఊపిరితిత్తుల వ్యాధి. ఇక్కడ డాలి గొర్రె సృష్టించిన విధానం చూసుకుంటే ఫస్ట్ వన్ ఫిన్డార్ఫెట్ ఆడగొర్రెను, రెండోది నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రెను తీసుకుని నెక్స్ట్ పొదుగు కణం నుండి సేకరించిన కేంద్రకం ఫిన్డార్ఫెట్ నుంచి, నెక్స్ట్ నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె నుంచి కేంద్రకరహిత అండకణం తీసుకున్నారు. ఇవి రెండింటిని ఎలక్ట్రోఫోరెసిన్స్ ద్వారా అండాకణంలో కేంద్రకం ప్రవేశపెట్టడం, తర్వాత బాస్టోమా దశ వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేయడం, తర్వాత స్కాటిష్ ఆడగొర్రె గర్భసంచిలోకి ప్రవేశపెట్టుట, తర్వాత డాలిగొర్రె జననం. నెక్స్ట్ ఈ విధానంలో ఆడ ఫిన్డార్ఫెట్ స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించి నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండాకణంలో పొందుపరిచారు. నెక్స్ట్ దీనిని మరి ఒక స్కాటిష్ ఆడగొర్రె గర్భసంచిలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ పిండం పెరుగుదల పూర్తయిన తర్వాత స్కాటిష్ ఆడగొర్రె డాలి గొర్రెకి జన్మనిచ్చింది. ఈ డాలి గొర్రె పూర్తిగా ఫిన్డార్సెట్ ఆడగొర్రె యొక్క ప్రతిరూపం. ఇక్కడ ఫిన్డార్సెట్ ఆడగొర్రె నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె. ఇక్కడ
ఇక్కడ నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష జీవులు రెండు పాల్గొంటాయి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి నుండి మరొక జీవి ఏర్పడుతుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు. ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణం జరిగి కొత్త జీవులు ఏర్పడితే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణం జరగకుండా తల్లి జీవుల పోలిన జీవులు ఏర్పడతాయి. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకసారి తేడాను చూసుకుంటే, ఒకటి కానీ రెండు జీవుల కలయిక వల్ల జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి. ఒకే జీవులో జరిగేదేమో అలైంగిక ప్రత్యుత్పత్తి. మగ ఆడ సంయోగ బీజాలు ఏర్పడి సంయోగం చెందుతాయి. ఏది లైంగిక ప్రత్యుత్పత్తిలో. నెక్స్ట్ సంయోగ బీజాలు ఏర్పడవు, సంయోగం చెందదు అలైంగిక ప్రత్యుత్పత్తిలో. నెక్స్ట్ కణక్షయకరణ విభజనలు అవసరమవుతాయి లైంగిక ప్రత్యుత్పత్తిలో. కణ సమవిభజనలు మాత్రమే అవసరమవుతాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో. నెక్స్ట్ తర్వాతి తరంలో ఏర్పడే జీవులు కొన్ని కొత్త లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ తర్వాతి తరంలో ఏర్పడే జీవులు జనక తరపు జీవుల పోలికలను కలిగి ఉంటాయి. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో. నెక్స్ట్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసుకుంటే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి, శుక్రనాళిక. నెక్స్ట్ ఒక జత ఎపిడిడిమిస్లు. నెక్స్ట్ ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్థలన నాళములు. నెక్స్ట్ ఒక పౌరుష గ్రంథి. నెక్స్ట్ ఒక జత కౌపర్ గ్రంథులు. నెక్స్ట్ మూత్ర జననేంద్రియ నాళాలు అనే భాగాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ముష్కాల గురించి చూసుకుంటే, ముష్కాలు శరీర కుహరం బయట సంచి వంటి ముష్క గోణులలో ఉంటాయి. ప్రతి ముష్కంలో మెలికలు తిరిగిన శుక్రోత్పాదకాలు నాళికలు ఉంటాయి. నెక్స్ట్ శేఖరణ విభజన ద్వారా శుక్రోత్పాదక నాళికలో మిలియన్ల సంఖ్యలో శుక్ర కణాలు ఉంటాయి. ఎక్కడంటే శుక్రోత్పాదక నాళికలో. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ముష్కాలలోనే టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ శుక్రనాళికలు చూసుకుంటే, శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోని తెరుచుకొని ఉంటాయి. శుక్రనాళికలు శుక్ర కణాలను ఎపిడిడిమిస్లోని తీసుకెళ్తాయి. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎపిడిడిమిస్లో అంటే శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోకి తెరుచుకుంటాయి. ఇది మెలికలు తిరిగిన నాళం ముష్కానికి పరభాగంలో ఉంటుంది. శుక్ర కణాలు దీనిలో నిల్వ ఉంటాయి. నెక్స్ట్ శుక్రవాహికలు. ప్రతి ఎపిడిడిమిస్ల నుండి ఒక శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. ఇది ముష్కగోణి నుండి శరీర కుహరంలోకి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. ఇక్కడ శుక్రగ్రాహికలు. ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలోని చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. ఇది శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. శరీరం నుండి బయటకు విడుదలైన తర్వాత శుక్ర కణాలకు ఈ ద్రవం పోషణను అందిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్ఖలన నాళం అంటే శుక్రవాహికకు శుక్రగ్రాహిక నాళం కలిపిన తర్వాత దానిని స్ఖలన నాళం అని అంటారు. నెక్స్ట్ రెండు స్ఖలన నాళాలు పౌరుష గ్రంథి మధ్యలో కలిసి ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. నెక్స్ట్ పౌరుష గ్రంథి స్రావాలు ప్రసేకంలోని అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. ఈ స్రావాలు శుక్ర కణాలను ఉత్తేజపరచడంతో పాటు పోషణకు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కౌపర్ గ్రంథులు. ఈ గ్రంథుల స్రావం ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్ర కణాలు తేలికగా జారిపోవడానికి అవసరమయ్యే నునుపుదనాన్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ ప్రసేకము మూత్ర జననేంద్రియ నాళము. మగవారిలో ఇది మూత్రాన్ని శుక్ర కణాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది కనుక దీనిని మూత్ర జననేంద్రియ నాళం అని అంటారు. నెక్స్ట్ శుక్ర కణాల ప్రయాణ మార్గము. శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రనాళికలు, తర్వాత ఎపిడిడిమిస్లు, దాని తర్వాత శుక్రవాహికల నుంచి సెలనాళాలు, తర్వాత ప్రసేకంలోకి చేరుతుంటాయి. ఇక్కడ
శుక్రకణ నిర్మాణం చూడవచ్చు. తల, ఇక్కడ మెడ భాగం, తర్వాత మధ్య భాగం, తర్వాత మైటోకాండ్రియా, ఇక్కడేమో తోక. నెక్స్ట్ శుక్రకణంలో తల, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. శుక్రకణ నిర్మాణం తన విధి నిర్వహణకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ తల నిర్మాణం గుండ్రంగా ఉండి ముందు భాగం మొనతేలి ఉండటం వలన సులువుగా చొచ్చుకుపోగలుగుతుంది. నెక్స్ట్ తల మీద ఉండే ఎక్రోజోమ్ నిర్మాణం అండాన్ని ఛేదించడానికి తోడ్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. తల మీద ఉండే ఎక్రోజోమ్ నిర్మాణం అండాన్ని చొచ్చుకుపోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ మధ్య భాగం అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలను కలిగి చలనానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ తోక పొడవుగా ఉండి శుక్రకణ చలనానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ తోక సహాయంతో శుక్రకణం చలిస్తూ పోయి మైక్రోజోమ్ ద్వారా అండానికి రంధ్రం చేసి ఫలదీకరణను గావిస్తుంది. నెక్స్ట్ శుక్రకణాల ఉత్పత్తి పురుషులలో 13 నుంచి 14 సంవత్సరాల వయసులో ప్రారంభమై వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అదే శుక్రకణాల జీవితకాలం వచ్చేసి 24 గంటలు లేదా 24 గంటల నుంచి 72 గంటల వరకు జీవిస్తుంటాయి. నెక్స్ట్ శుక్రకణాల స్థితి చూస్తే ఏకస్థితి. నెక్స్ట్ శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవాలు పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథులు, స్రావాలను కలిపి సెమినార్ ప్లాస్మా అని అంటారు. నెక్స్ట్ సెమినార్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రం సెమన్ అని అంటాం. ఇంపార్టెంట్ అండి ఇది. సెమినార్ ప్లాస్మా అండ్ శుక్రకణాలను కలిపి ఏమంటామంటే శుక్రం అని అంటాం లేదా సెమన్ అని అంటాం ఇంగ్లీష్లో. శుక్రకణాలు శరీరం నుండి బయటకు విడుదలవ్వడం అనేది స్ఖలనం అని అంటాము. నెక్స్ట్ ఫలదీకరణం జరగాలంటే శుక్రకణాలు 40% వేగంగా చలించే విధంగా 60% సరైన పరిమాణం ఆకారంలో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికాలు గర్భాశయంలో ఉంటాయి. నెక్స్ట్ స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి. ఇవి ఉదర కుహరంలో మూత్రపిండాలకు దిగువగా ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క అండకోశంలో అనేక సంచి లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని స్త్రీ బీజకోశ పుటికలు లేదా గ్రాఫియన్ పుటికలు అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ప్రతి పుటికలోను పెద్దగా ఉండే ఒక అండము ఉంటుంది. నెక్స్ట్ పుటిక నుండి విడుదలైన అండము ఫాలోపియన్ నాళములోకి ప్రవేశిస్తుంది. ఈ నాళము పూర్వంతము వేళ్ల లాంటి అనేక నిర్మాణాలను కలిగి ఉంటుంది. దీనికి శైలికలు కూడా ఉంటాయి. ఇవి అండము ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయంలోకి కదలడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ గర్భాశయము దృఢంగా కండరాయుతంగా ఉండే కోశము వంటి నిర్మాణము. ఇది యోని అను కండరాయుత నాళంలోకి తెరుచుకొని ఉంటుంది. అండము జీవితకాలం 24 గంటలు. ఇంపార్టెంట్ ఇది, ఒకసారి గుర్తుంచుకోండి. అండము జీవితకాలం 24 గంటలు. అండం స్థితి వచ్చేసి ఏకస్థితి. నెక్స్ట్ ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటంని చూడవచ్చు. నెక్స్ట్ ఫలదీకరణం గురించి చూసుకుంటే పురుషజీవి, స్త్రీజీవి. పురుషజీవి నుంచి ముష్కాలు, స్త్రీజీవి నుంచి స్త్రీ బీజకోశకాలు. ఇక్కడ ముష్కాల నుంచి శుక్రకణాలు ఏర్పడతాయి. స్త్రీ బీజం నుంచి అండాలు ఏర్పడతాయి. ఇవి రెండు ఫలదీకరణం చెంది జైగోట్ లేదా సంయుక్త బీజం అంటే 2n ఏర్పడుతుంది. తర్వాత పిండంగా మారి జీవిగా ఏర్పడతారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శుక్రకణం అండం కలయికను ఫలదీకరణం అని అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం శరీరానికి వెలుపల అంటే బయటి భాగాన నీటిలో కానీ గుడ్ల తిత్తి కానీ జరగడం అంటే బాహ్య ఫలదీకరణం అంటాం. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు ఏవంటే కప్పలు, చేపలు, వానపాములు. నెక్స్ట్ ఫలదీకరణం శరీరం లోపల జరగటం, దీన్ని అంతర ఫలదీకరణం అంటాం. ఇది ఉదాహరణ వచ్చేసి కీటకాలు, మానవులు. నెక్స్ట్ పిండం చుట్టూ ఏర్పడే పొరలు. ఇందులో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయ కూడ్యానికి అంటిపెట్టుకోవడానికి పిండ ప్రతిస్థాపన అని అంటారు. పిండ ప్రతిస్థాపన. నెక్స్ట్ తర్వాత పిండం చుట్టూ వేరువేరు త్వచాలు ఏర్పడతాయి. నెక్స్ట్ పెరుగుతున్న పిండం తన చుట్టూ 2 పొరలను ఏర్పరచుకుంటుంది. అదొకటి
ఒకటోది పరాయు, రెండోది ఉల్బం. నెక్స్ట్ పరాయు గర్భాశయ గోడతో సంబంధం ఏర్పరచుకొని పిండానికి పోషక పదార్థాలను అందజేయడంలోను పిండం నుండి విసర్జక పదార్థాలను తీసివేయడంలోను సహాయపడుతుంది. నెక్స్ట్ ఉల్బం వచ్చేసి పిండము చుట్టూ ఉండే ఒక సంచి వంటి నిర్మాణము. నెక్స్ట్ ఇందులో ఉల్బక ద్రవం ఉంటుంది. ఇది పిండమును యాంత్రిక ఆఘాతముల నుండి రక్షిస్తుంది. నెక్స్ట్ మరొక త్వచం ఎల్లంటోయిస్ అంటే అలిందం పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది. నెక్స్ట్ సోనా సంచి ఉల్బము ముడతల అంచులు ఎలంట్రోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయుతో కలిపి నాళాన్ని ఏర్పరుస్తుంది. ఈ నాళాన్ని నాభిరజ్జు అని అంటారు. నెక్స్ట్ సోనా సంచి ఈ పొర యొక్క విధి క్షీరదాలలో తెలియదు. ఇది ద్రవంతో నిండిన సంచి వంటి పొర. నెక్స్ట్ గర్భావతి కాలం గర్భధారణ జరిగిన 3 నెలల నుండి పిండాన్ని భ్రూణం అని అంటాము. నెక్స్ట్ పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీనినే గర్భావతి కాలం అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ జంతువు గర్భావతి కాలం చూసుకుంటే ఎలుకలు లేదా చెంచులు వచ్చేసి 20 నుంచి 22 రోజులు, పిల్లి లేదా కుక్కలు 63 రోజుల గర్భావతి కాలం, గుర్రంది వచ్చేసి 330 రోజులు గర్భావతి కాలం, ఆవుది వచ్చేసి 280 రోజులు గర్భావతి కాలం. నెక్స్ట్ మానవుడు 270 నుంచి 280 రోజులు గర్భావతి కాలం. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ శిశు జననం గర్భాశయ కండర త్వచాలు సంకోచం సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటి నొప్పులు అని అంటారు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ముందుగా గర్భాశయ కండర సంకోచ కదలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకూల్యమైన యోని వైపునకు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తాయి. నెక్స్ట్ ఈ దశలో శిశువును ఆవరించి ఉన్న ఉల్బం పగిలి అందులో ద్రవ పదార్థం బయటకు విడుదలవుతాయి. ప్రసవం సరియైన విధానంలో జరుగుతుంది అనడానికి ఇది ఒక సరైన సంకేతం. అప్పుడు గర్భాశయ కండరాల సంకోచాలు బలంగా అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోకి నెట్టివేయబడుతుంది. నెక్స్ట్ జననాంతర దశలు ఇంపార్టెంట్. ఇవి ప్రసవం తర్వాత శిశువు నుండి జరాయు గల నాభిరజ్జువు వైద్యులు కత్తిరించి వేరు చేస్తారు. శిశువుతోనున్న నాభిరజ్జువు యొక్క చిన్న భాగం కుసించుకుపోయి కొద్ది రోజులకు ఊడిపోతుంది. ఈ భాగాన్ని నాభి అని అంటాం. తర్వాత శిశు జననం తర్వాత గర్భాశయం కండరాల సంకోచ జరావాయువును బయటకు నెట్టింత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ జననాంతరం అని అంటాం. ఇక్కడ 8వది ప్రథమ స్తన్యం. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథులలో ప్రోగవుతుంది. దీనినే ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం అని అంటాం. శిశు జననం తర్వాత కొన్ని రోజుల స్తన గ్రంథులు ముర్రుపాలని స్రవిస్తాయి. నెక్స్ట్ నవజాత శిశువులో వ్యాధి నిరోధక పెంచడానికి ఇవి అత్యావశ్యకం, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి ఆరోగ్యం HIV వివరాలు. భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వివాహ వయసు మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు. నెక్స్ట్ HIV అనగా హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నెక్స్ట్ లైంగిక వ్యాధులు గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ మొదలగునవి. నెక్స్ట్ వీటినే STD అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు. నెక్స్ట్ HIV అంటే HIV ప్రబలడానికి కారణం నిరక్షరాస్యత, అనారోగ్యం. నెక్స్ట్ విచ్చలవిడిగా శృంగారం, వ్యభిచారం. నెక్స్ట్ HIV వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ART అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రాల ద్వారా వైద్య సదుపాయం అందిస్తుంది. ఎయిడ్స్ పై అవగాహన కలిగించే కార్యక్రమాలు వచ్చేసి ఆశా, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీ. నెక్స్ట్ రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వ్యాధిగ్రస్తులలో దేశంలోనే మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. తర్వాతి స్థానంలో ఉన్న
రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ దాదాపు 300 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్ 2011-12 సంవత్సరం ప్రభుత్వ గణాంకాల ప్రకారం హెచ్ఐవి పాజిటివ్ రోగుల సంఖ్య 24 లక్షలకు పైగా మంది ఉన్నారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం హెచ్ఐవికి గురవుతున్న వారు పురుషులేమో 1.07%, స్త్రీలు వచ్చేసి 0.73%. హెచ్ఐవికి గురవుతున్న వయో సమూహం 15 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవారు అంటే 0.09%. నెక్స్ట్ హెచ్ఐవికి గురవుతున్న గర్భిణీ స్త్రీల శాతం వచ్చేసి 1.22%. నెక్స్ట్ ఇక్కడ కుటుంబ నియంత్రణ మార్గాలు వచ్చేసి ఆపరేషన్లు, ఇవి 2 రకాలు. నెక్స్ట్ ఇవి 2 రకాలు. ఒకటోది వచ్చేసి వ్యాసెక్టమీ. పురుషుల్లో శుక్రనాళాలను కత్తిరించి 2 చివరలను గట్టిగా ముడివేసి శుక్ర కణాలు విడుదల కాకుండా ఆపుతాయి. నెక్స్ట్ రెండవది వచ్చేసి ట్యూబెక్టమీ. స్త్రీలలో ఫాలోపియన్ నాళాలను కత్తిరించి చివరలను గట్టిగా ముడివేసి అండాలు ఫాలోపియన్ నాళాల్లోకి రాకుండా ఆపుతారు. నెక్స్ట్ గర్భ నిరోధక ఉపకరణాలు, కండమ్స్, డయాఫ్రమ్లు అంటే క్యాప్లు, లూఫ్లు, కాఫర్ టీ వంటివి. నెక్స్ట్ గర్భ నిరోధక హార్మోన్స్ వచ్చేసి వీటిని మాత్రల రూపంలో తీసుకుంటారు. నెక్స్ట్ శుక్రకణ నాశినులు లేదా స్పెర్మిసైడ్స్. ఈ మాత్రల వల్ల శుక్ర కణాలు చనిపోతాయి. పై మార్గాల ద్వారా అవాంఛిత గర్భధారణకు నిలుపుదల చేయవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గర్భ నిరోధక ఉపకరణాల ద్వారా గర్భం రాకుండా మాత్రమే ఆపవచ్చు, కానీ అంటువ్యాధులు రాకుండా ఆపలేము. ఇవ్వండి 4th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి కౌమార దశ. నా యొక్క వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి కౌమార దశ. ఇందులో ఫస్ట్ పాయింట్, సాధారణంగా పిల్లల్లో ఎదుగుదల 13 నుండి 19 సంవత్సరాల మధ్య కాలంలో జరుగుతుంది. ఈ దశను కౌమార దశ అంటారు. కౌమార దశలో శరీరం లోపల బయట చాలా మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు ఎత్తు పెరుగుదల, గొంతు మారడం మొదలైనవి. నెక్స్ట్ మొట్టమొదటగా అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ సంపూర్ణ ఎత్తుకు సూత్రం వచ్చేసి ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో ప్రస్తుత ఎత్తుపై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం ఇంటూ 100తో గుణకారం చేయాలి. నెక్స్ట్ కౌమార దశలో అబ్బాయిలలో గొంతు దగ్గర ఆడమ్స్ యాపిల్ అనే నిర్మాణం ఉంటుంది. కౌమార దశలో థైరాయిడ్ మృదులాస్థి పాక్షికంగా పెరగడం వలన ఆడమ్స్ యాపిల్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. నెక్స్ట్ మానవుని స్వరపేటికలో 9 మృదులాస్థులు ఉంటాయి. ఆ 9ంటిలో థైరాయిడ్ మృదులాస్థి ఒకటి. థైరాయిడ్ మృదులాస్థి అనేది 9 మృదులాస్థులలో కెల్లా పెద్దది. ఇది ఇంపార్టెంట్ ఏరియా అండి, ఒకసారి గుర్తించుకోండి. నెక్స్ట్ హార్మోనుల వలన కౌమార దశలో యువకులలో మార్పులు వస్తాయి. హార్మోనులు అనేవి ఒక రకమైన రసాయన నియంత్రకాలు. నెక్స్ట్ కౌమార దశలో చెమట గ్రంథులు, తైల గ్రంథులు చాలా చురుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ముఖం మీద ఎక్కువగా మొటిమలు వస్తాయి. నెక్స్ట్ మొటిమలను గిల్లడం వలన బ్యాక్టీరియాలు చేరి కురుపులుగా మారుతాయి. నెక్స్ట్ మొటిమల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, 1 మొటిమలను గిల్లరాదు. తక్కువ క్షార గుణం కల సబ్బుతో రోజుకు 2-3 సార్లు ముఖం కడుక్కోవాలి. గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. అవసరమైతే వైద్యుని సంప్రదించాలి. ఎక్కువగా పట్టించుకోకూడదు. ఒత్తిడి, ఆందోళనల వల్ల మొటిమలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇక్కడ లైంగిక లక్షణాలు 2 రకాలు. అవి ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇక్కడ ప్రాథమిక లైంగిక లక్షణాలు చూసుకుంటే పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ అని గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు. నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాలు. కౌమార దశలో కనబడే లైంగిక లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. ఉదాహరణకు అమ్మాయిలలో వక్షోజాలు ఎదుగుదల కనిపిస్తుంది. అబ్బాయిలలో గడ్డం, మీసం పెరుగుదల వంటివి కనిపిస్తాయి. అబ్బాయిలలో చంకలలో జననాంగాల దగ్గర రోమాలు వస్తాయి.
నెక్స్ట్ సాధారణంగా 11 నుంచి 15 ఏళ్ల మధ్య కాలంలో కౌమార దశలో అబ్బాయిలలో ముష్కాల నుండి బీజ కణాల ఉత్పత్తి మరియు అమ్మాయిలలో స్త్రీ బీజ కోశాల నుండి బీజ కణాల ఉత్పత్తి విడుదల చేయడం మొదట ప్రారంభమవుతుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ బీజకణాల ప్రారంభం అనేది వాతావరణం, తీసుకునే ఆహారం, వంశపారంపర్యతలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అమ్మాయిలు ఈ మధ్య కాలంలో త్వరగా కౌమార దశకు చేరుకుంటున్నారు. కారణం వారు తాగే పాలలో ఈస్ట్రోజన్ ఉండడం. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వలన. నెక్స్ట్ పురుషులలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. అమ్మాయిలలో కౌమార దశలో ఋతుచక్రం మొదలవుతుంది. నెక్స్ట్ మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వల అని అంటారు. నెక్స్ట్ మొట్టమొదటిసారి స్త్రీ బీజకోశాల నుండి అన్నం విడుదలకు ఇది సంకేతం. నెక్స్ట్ స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10 నుండి 12 సంవత్సరాల వయసు మధ్యలో మొదలై సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్త్రీలలో నెలకొకసారి 28 రోజులకు ఒకసారి స్త్రీ బీజకోశాల నుండి ఒక అండం విడుదలవుతుంది. ఒక నెలలో కుడి స్త్రీ బీజకోశం నుండి అండం విడుదలైతే దాని తర్వాత నెలలో ఎడమ స్త్రీ బీజకోశం నుండి అండం విడుదలవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఋతుచక్రం లేదా బహిష్టు కావడం అనేది ఒక సహజ ప్రక్రియ. నెక్స్ట్ 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఇలా ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రారంభ వయసు 11 లేదా 15 సంవత్సరాలు. దీన్ని మోనోఫాజ్. ఇక్కడ మోనార్క్ అనగా ప్రారంభ వయసు 11 నుంచి 15 సంవత్సరాలు అండ్ మోనోఫాజ్ అనగా ముగింపు వయసు 45 నుంచి 50 సంవత్సరాలు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఋతుచక్రం 28 నుంచి 30 రోజుల ఒకసారి జరుగుతుంది. 28 రోజుల లేదా 30 రోజులకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ ఋతుచక్రం ఒక సంవత్సరం పాటు క్రమం పాటించకపోతే స్త్రీల వ్యాధి నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. ఇక్కడ స్త్రీల వ్యాధి నిపుణులను గైనకాలజిస్టులు అంటారు. నెక్స్ట్ ఋతుచక్ర సమయంలో స్త్రీలను వివక్ష చూపడం అనేది మూఢనమ్మకం. నెక్స్ట్ వివాహం అనేది ఒక సామాజిక సాంస్కృతిక ప్రక్రియ. మన దేశంలో చట్టపరంగా పురుషులకు వివాహ వయసు వచ్చేసి 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు. అండ్ కౌమార దశలో బాలురుల్లో ముష్కాలు స్రవించే టెస్టోస్టిరాన్ ఇంపార్టెంట్ అనే పురుష హార్మోన్ శుక్రకణాల ఉత్పత్తిలో తోడ్పడుతుంది. నెక్స్ట్ కౌమార దశలో స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని స్త్రీ బీజకోశాలు స్రవిస్తాయి. నెక్స్ట్ టెస్టోస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ హార్మోనుల ప్రభావం వలన అబ్బాయిలలో అమ్మాయిలలో ద్వితీయ లైంగిక లక్షణాలు కనబడతాయి. ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది. నెక్స్ట్ కౌమార దశలో ఉన్నవారు సంతుల ఆహారం తీసుకోవాలి. సంతులన ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ కౌమార దశలో ఉన్నవారు ఐరన్ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకనగా ఐరన్ రక్త కణాల తయారీకి తోడ్పడును. ఐరన్ ఉన్న పదార్థాలను ఉదాహరణలు వచ్చేసి ఆకుకూర, బెల్లం, మాంసం, సిట్రస్ జాతికి చెందిన ఫలాలు, ఉసిరికాయలు లాంటివి. నెక్స్ట్ నెప్జెల్. ఈ నెప్జెల్ కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్కిన్లు అందిస్తున్నారు. నెప్జెల్ అనగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. ఈ నెప్జెల్ని 2003లో స్థాపించారు. నెక్స్ట్ కౌమార విద్యపై అవగాహన కల్పించే క్లబ్ రెడ్ రిబ్బన్ క్లబ్. నెక్స్ట్ స్టాన్లీ హాల్ అనే మానసిక నిపుణుడు కౌమార దశను ఒడిదుడుకులతో కూడిన దశగా ప్రకటించిండు. ఎవరంటే స్టాన్లీ హాల్. నెక్స్ట్ 15 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల వారు ఈ రోజులో పొగ తాగడం, పాను మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు తినడం వంటి వాటికి వ్యసనంగా మార్చుకుంటున్నారు. దేశంలో మొత్తం జనాభాలో వీరు 57.57%. అందులో ఆంధ్రప్రదేశ్లో 68% మంది ఉన్నారు. ఇలాంటి 30 సంవత్సరాలు వయసుకు చేరేటప్పటికి వీరిలో అంతర్గత అవయవాలన్నీ దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కప్ప జీవిత చరిత్ర చూసుకుంటే కప్ప జీవిత చరిత్రలో 3 దశలు ఉంటాయి. 1 గుడ్లు, 2 లార్వా, 3వది ప్రౌఢజీవి.
నెక్స్ట్ కప్పగుడ్లు నీళ్ళలో సూర్యరశ్మి వల్ల పొదగబడి లార్వాగా మారుతాయి. నెక్స్ట్ లార్వాకు పెద్ద తల, చిన్న మొండెము, పొట్టి తోక ఉంటుంది. నోరు ఉండదు. పూర్వాంతంలో అంటు బిల్ల ఉంటుంది. దీనితో మొక్కలకు అంటుకొని ఉంటుంది మరియు 2 జతల మొప్పలుంటాయి. నెక్స్ట్ టాడ్పోల్ లార్వా చేపను పోలి ఉంటుంది. దీనికి నోరు, 3 జతల మొప్పలు, తోక ఉంటాయి. దవడల మీద దంతాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ స్ప్రింగ్ వలె చుట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ టాడ్పోల్ లార్వా రూప విక్రయం చెంది ప్రౌఢ కప్పగా మారును. ఈ దశలో ముందరి కాళ్ళు ఏర్పడతాయి. మొప్పలు పోయి ఊపిరితిత్తులు ఏర్పడతాయి. ఇక్కడ మొప్పలు పోయి ఊపిరితిత్తులు ఏర్పడతాయి. నెక్స్ట్ తర్వాత తోక అదృశ్యం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టాడ్పోల్ లార్వా అండ్ కప్పకు తేడాలు చూసుకుంటే, ఇది టాడ్పోల్ అనేది శాకాహారి, కప్ప మాంసాహారి. టాడ్పోల్ మొప్పల ద్వారా శాసిస్తుంది, కప్పనేమో ఊపిరితిత్తుల చర్మం ద్వారా శాసిస్తుంది. టాడ్పోల్ మొప్పలు ఉంటాయి, తోక ఉంటుంది. నెక్స్ట్ కప్పకు మొప్పలు ఉండవు, తోక ఉండదు. నెక్స్ట్ టాడ్పోల్ చేప వల్లే ఉంటుంది, కప్ప వల్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రూప విక్రయం చూసుకుంటే, రూప విక్రయ ఒక జీవిత చరిత్రలో అభివృద్ధిలో బాహ్య రూపంలో వచ్చే మార్పులను రూప విక్రయ అంటారు. నెక్స్ట్ కప్పలో రూప విక్రయానికి కారణమైన హార్మోన్ థైరాక్సిన్, ఈ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సాధారణంగా పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఇంపార్టెంట్, ఒకసారి గుర్తించుకునండి ఈ ఏరియాలు. నెక్స్ట్ శిశోత్పాదకాలకు చర్మంపై రోమాలు ఉంటాయి, చెవులు బయట కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి గొర్రెలు, మేకలు, ఆవులు, మానవుడు. నెక్స్ట్ గుడ్లు పెట్టే జంతువులు ఏవి అంటే అండోత్పాదకాలు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఈ అండోత్పాదకాలకు చర్మంపై రోమాలు ఉండవు మరియు చెవులు బయట కనిపించవు. ఎగ్జాంపుల్ కీటకాలు, పక్షులు, సరీసృపాలు. నెక్స్ట్ వచ్చేసి ఉభయ లైంగిక జీవులు, ఇంపార్టెంట్ అండి ఇది. వానపాము వంటి కొన్ని రకాల జీవులలో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. నెక్స్ట్ కనుక వాటిని ప్రత్యేకంగా మగజీవి అని కానీ ఆడజీవి అని కానీ అనలేము. వీటిని ఉభయ లైంగిక జీవులు అంటారు. వీటిని అంటే వానపాముని. ఇవ్వండి 5th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకా 5 లెసన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో చేద్దాము. వీడియో లెంతీ అవ్వడం వలన ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి.